సత్య టీవీ నేను మిలత కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పల రాము మీడియాతో మాట్లాడుతూ 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు కేసులు ఎదురైనా కూడా జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గలేదని తెలియజేశారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ముందుకు నడిపారని ఆయన పేర్కొన్నారు. అలాగే సంక్షేమ పథకాలు కొనసాగించాలనే సంకల్పంతోనే ఈ పార్టీ ఆవిర్భించిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ సంవత్సరంలో అడుగు పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలుగువారు ఉన్న ప్రతి చోట కూడా అందరూ కూడా ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా ప్రతి గ్రామాన కూడా అలాగే మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా సంతోషంగా కార్యకర్తలు జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాన కూడా మరి ఉదయం 7-8 గంటల నుంచే మరి ప్రతి గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించి అట్లాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎన్నో పనులు ఉన్నా సరే వాటిలన్నీ పక్కన పెట్టి మరి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి గారు 2009లో మరి ఆయన పరమపదించిన తర్వాత ఎన్నో కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు పెట్టినా సరే కేవలం పావురాలగుట్టలో తన తండ్రి ఎక్కడైతే చనిపోయారో అక్కడికి వెళ్ళి సందర్శించి ఏదైతే మా నాన్నగారు చనిపోయిన దానికి సందర్భంగా దాదాపు ఒక 500-600 మంది ప్రాణాలు విడిచారు, అసూలు బాశారు. మరి వారందరికీ కూడా మరి వారందరి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద ప్రజలకి ఎంతో సంక్షేమం అభివృద్ధి అందించి మరి ఆయన మృతిని జీర్ణించుకోలేక అసూలు బాశారు. అక్కడ ఒక మాట ఇచ్చారు, ఇదే ప్రజల కోసం నేను కూడా మా నాన్నగారితో పాటు ఖచ్చితంగా నేను డెఫినెట్గా ప్రజలందరికీ అండగా ఉంటానని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఎదిరికించి అప్పుడున్న కాంగ్రెస్ ఢిల్లీ కోటను కూడా ఢీకొట్టి ఈ పార్టీని స్థాపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆవేళ చూసి అందరం కూడా సోనియా గాంధీ గారు అంటే అందరికీ కూడా ఎంతో భయం. పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు కూడా మోకరిల్లేవారు ఆవిడ దగ్గరికి వెళ్ళి. కానీ ఒకే ఒక్కడు ఎలాంటి బెదిరింపులకి కూడా లంగకుండా కేవలం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆయన ఢిల్లీ కోటను కూడా ఢీకొట్టిన మగాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం. అభివృద్ధి సంక్షేమం ఇచ్చినా సరే కొన్ని ఏదైతే వారి యొక్క సూపర్ 6 సూపర్ 7 అని చెప్పేసి అని అంటే ఇంతకు మించి ఏదో ఉన్నదని ఒక ప్రజలు మరి వాళ్ళ యొక్క మాయలో పడిపోయి మోసపోయారు. ఈవేళ అది వాళ్ళకు కూడా ఈవేళ అర్థమవుతూ ఉంది. మరి ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక ఓడిపోయిన తర్వాత కూడా నిజంగా ఓడిపోయాడని విధంగా ఉంది. ఇవాళ రోడ్డు మీదకి వస్తే ఆయన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమో అక్కడ ఎంతమంది ఉన్నారో మనం చూస్తున్నాం. అదే ఓడిపోయినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొన్ని లక్షల మంది ఇసుకేస్తారు వాళ్ళంత జనం. మరి అంత అభిమానాన్ని చూరగనటువంటి మన పార్టీ, ఈ పార్టీ కేవలం కార్యకర్తల యొక్క కష్టంతో కార్యకర్తల యొక్క బలంతో ఇప్పటికీ కూడా మరి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరి ఈ పార్టీకి కార్యకర్తలే పునాది కాబట్టి గడిచిన కాలంలో జరిగినటువంటి పొరపాట్లని పునరావృతం కాకుండా ప్రతి గ్రామాన జెండా పట్టిన కార్యకర్తను ఖచ్చితంగా హక్కును చేర్చుకుని గుండెల్లో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏ అవకాశం వచ్చినా ఎలాంటి మంచి అయినా సరే ప్రజలకి చేసేది డెఫినెట్గా కార్యకర్తల ద్వారానే జరిగేటట్టుగా
జగనన్న కూడా ఆయన మాట ఇచ్చారు. డెఫినెట్గా ఆయన అన్నట్టే కనుక ఆ మాట నెరవేరుస్తారు. మరి దాని ప్రకారం రాబోయే రోజుల్లో మన కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వస్తాయి. మరి వాటన్నిటి కూడా మనం ఓర్చుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే పెడ నియోజకవర్గంలో కూడా ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటాను. అలాగే మన ఇబ్బందుల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ అవసరమైతే ఆయన కూడా వచ్చి నిలబడతారు. ఇక్కడ ఆయన ఎక్కడో ఉన్నాడు, మనకి పట్టించుకోరనే అపోహ అవసరం లేదు. ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఏ కార్యకర్త ఇబ్బంది వచ్చినా మేము వస్తాం. ఇంకా పెద్ద సమస్య ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చే బాధ్యత మాది. మరి ఆయన కూడా అదే భరోసా ఇచ్చారు. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. వచ్చే మన రోజులే మంచి రోజులే. ఎప్పుడూ కూడా కాలం ఒకేలాగా ఉండదు, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. మొన్న మన టైం, ఇవాళ ఆల్ టైం, రేపు వచ్చేది మళ్ళీ మన టైమే. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవడం తథ్యం. మళ్ళీ కార్యకర్తలని ఖచ్చితంగా వారి యొక్క బాగోగులు, మంచి చెట్లు, శ్రేయస్సు డెఫినెట్గా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండదండగా ఉండి, అలాగే ప్రజల యొక్క సంక్షేమాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో డెఫినెట్గా మనందరం కలిసికట్టుగా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కార్యకర్తలకి, నాయకులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. మరి అవాళ మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు పులివెందుల ఎమ్మెల్యేగా, మరి జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఈ దేశంలోనే 5,50,000 మెజార్టీతో గెలిచాడు. అదొక రికార్డు. అది చిన్న విషయం కాదు. అట్లాగే దాని తర్వాత మళ్ళీ ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం, 16 నెలలు ఇబ్బంది పెట్టినా సరే ఒక అకుంఠిత దీక్షతో, పట్టుదలతో ఈ పార్టీని, ఒక్కడితో స్టార్ట్ అయిన పార్టీని, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా స్టార్ట్ అయిన పార్టీని మరి 151 స్థానాలు కైవసం చేసుకుని, అలాగే దాదాపు 22 సీట్లు ఎంపీ, 25లో 22 సీట్లు ఎంపీలు గెలిచి వాళ్ళ కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి, చిన్న విషయం కాదు. అంటే పార్టీ పెట్టి ముఖ్యమంత్రులు అయిన వ్యక్తుల్లో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే కనుక 82, 83లో, తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఒక పార్టీని పెట్టి నడపడమే కష్టం. మనం ఒక గ్రామంలో రాజకీయం చేయాలంటేనే కష్టం, ఒక మండలంలో చేయాలంటే కష్టం, ఒక నియోజకవర్గం చేయాలంటే కష్టం. అలాంటిది ఎన్ని కేసులైనా, ఎన్ని ఒత్తిళ్ళైనా తలగకుండా కేవలం కష్టాలను కూడా చిరునవ్వుతో భరించి, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా వాటిని ఛేదించి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు ఎంతో సంక్షేమం అందించారు. కానీ దురదృష్టం, మరి తర్వాత మనం 11 సీట్లకు పరిమితం అయ్యాం. అయినా సరే ఈవేళ ఇంత ఓటింగ్ వచ్చిందంటే కేవలం ఈ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం. మరి ఆ కార్యకర్తలు, ప్రజలందరూ మనసులో ఈ పార్టీ ఎంతో గూడు కట్టుకుని ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో మరి దాదాపు 2-2.5 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చినా సరే ఈ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా ఆయన ఈ రాష్ట్ర ప్రజల కుటుంబాలుగా భావించి ఆ ప్రజలను ఎక్కడా కూడా కష్టపడకుండా, వారి యొక్క జీవన విధానానికి ఇబ్బంది కలగకుండా ఆర్థిక భరోసా ఇస్తూ మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు.